5 సంవత్సరాల కాలంలో పురోగతిలో 2-3% చూపించాడు కానీ వాస్తవంగా చూస్తే 20-30% వెనక్కి ఈయన పాలనలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు మనం 18 నెలలు కష్టపడి నిర్మాణం పూర్తి చేస్తే దాన్ని విధ్వంసం చేస్తే మళ్ళీ అది మొదటి నుంచి కట్టుకుని రావాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ యొక్క ఎగువ కాపర్ డ్యాము ఆ యొక్క గ్యాప్ని ఇన్ టైంలో 13 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా ఉండడంతో ఆ గ్యాప్ నుంచి ఆ యొక్క సుడులు తిరుగుతూ నీరు రావడంతో ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే దెబ్బతిందని ఐఐటి హైదరాబాద్ ఏదైతే చెప్పారో, అంటే ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ భరిస్తూ మళ్ళీ కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా ప్రతి ప్రాజెక్ట్ ఇది కూడా. ఇప్పుడే గుండ్లగమ్మ ఉంది, మరి ఆ రోజు గేట్లు కొట్టుకుపోతే ఈ రోజుకి కూడా ఇంకా పూర్తి కాల. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏజెన్సీలతో మాట్లాడి మళ్ళీ అతనికి ఏదైతే అతనికి